ప్రతి క్రైస్తవుడు మొదటగా చేయవలసిన పనులేమిటి? అది మన అంశం ఈ రోజున. మొదట మనం చేయవలసిన మొదటిది ఏంటి అసల? బైబిలు మొదటగా చేయమని చెప్తుందేంటి? లేక దేవుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేవుడు ఏది మొదట చేయమని కోరుతున్నాడు? ఓకేనా? సంథింగ్ దట్ గాడ్ పుట్స్ ఫస్ట్. దేవుడు మొదటిగా ఉంచిన విషయాలేంటి అన్నది మనం ఈ దినాన ధ్యానం చేద్దాం. దేవుడు మొదటి స్థానం ఇచ్చిన దానికి మనుషుడు రెండవ స్థానం, మూడవ స్థానం ఇవ్వడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు ఇది మొదటిది, ఇది ముఖ్యమైనది అని చెప్పిన దాన్ని మనం మొదటి స్థానంలోనే ఉంచాలి. అలాగా మన ప్రభువారు ఈ మత్తయి సువార్తలోనే ఒక 5 పర్యాయాలు మొదట ఏం చేయాలో చెప్పాడు. అవి నేను మీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తాను. ఓకే, నెంబర్ 1 ఇక్కడ చదువుకున్నాం, మనం ఒకటే చదువుకున్నాం. ఏంటట, ఒక సమయంలో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు వచ్చి ఆయన్ని శోధించుచు అడుగుచున్న మాట ఇది: బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే, ప్రభు అన్నారు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదే. ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ అన్నారు. మొదటిది ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటి? మొదట చేయవలసింది ఏంటి? ముఖ్యమైనది ఏంటి అని చెప్తున్నాడు ప్రభు. నీ పూర్ణ హృదయముతో నీవు నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించు. ఇది ప్రాముఖ్యమైనది, మొదటిది. అది మనం మొదటగా చేయవలసింది. అంటే ఈ సంవత్సరంలోనే మొదటగా చేయమని కాదు, ఈ రోజుకి మొదట అని కాదు. అది జీవితాంతము ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే ప్రభువును ప్రేమించుటే మొదటి ప్రాధాన్యత. సో బైబిల్ గ్రంథం అంతటికి ఓ మాటలో చెప్తున్నాడు కదా, ఇది ప్రవక్తలకును ధర్మశాస్త్రం అంతటికి. అంటే ఆ కాలంలో యేసు ప్రభు వారి కాలంలో ఉన్న మాటలన్నిటికీ, లేక ఇప్పుడు మొత్తం ఈ బైబిల్ గ్రంథం అంతటికి ఆధారము లేక దాని సారము ఏంటంటే ప్రభు చెప్పిన ఈ 2 మాటలే. అది మొదటిది, దానిలాంటిది నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుమనే మాట. మార్కు సువార్తలో అయితే నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో అని కూడా మనం 30వ వచనంలో 12వ అధ్యాయంలో చదువుతాము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అనేది మొదటి విషయము. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలకు లోబడ్డమే కదా. దేవుణ్ణి ఒకడు ప్రేమిస్తున్నాడని ఎలా రుజువు చేస్తాడు? అతడు దేవుని ఆజ్ఞలను అనుసరించడం బట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని తెలియజేస్తాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనంలో అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. కాబట్టి ఒకడు దేవుని ప్రేమిస్తున్నాడంటే అతడు దేవుని ఆజ్ఞలు గైకొంటాడు. ఒకడు దేవుని ఎందుకు ప్రేమించాలి? 4వ అధ్యాయంలో యోహాను రాస్తూ మొదటి పత్రికలో అలా చెప్తున్నాడు. ఏమని? మనం ఆయన్ని ప్రేమించడం కాదు. 19వ వచనం, మొదట మనలను ఆయన ప్రేమించాడు. మొదట మనల్ని ప్రేమించాడు ఆయన. 4:19 యోహాను రాసిన మొదటి పత్రిక. మొదట దేవుడే మనల్ని ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమిస్తున్నాం. ఆ దేవుని ప్రేమను తెలుసుకొని, అయ్యో నేను ఇంత పాపినైనా నన్ను ఇంతగా ప్రేమించాడా నా ప్రభువు, నా దేవుడు అని మనం తెలుసుకొని తర్వాత ఇప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్నాం మనం. కానీ మొదట ఎవరు ప్రేమించారు? దేవుడే ప్రేమించాడు. ఇంకా మనకు సులువుగా అర్థం కావాలంటే ముందు మన తల్లిదండ్రులు ప్రేమిస్తారు, తిరిగి మనం తల్లిదండ్రులని ప్రేమిస్తాం. ఎందుకంటే మన పుట్టకముందు వాళ్ళు ఉన్నారు, మనకు అన్నది వాళ్ళే, కాబట్టి ముందే తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అలాగా సర్వసృష్టికర్త అయిన దేవుడు మొదటగా మనల్ని ప్రేమించాడు, మొదటగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారు? ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, తిరిగి ఆయనను ప్రేమించమని కోరుతున్నాడు. ఆయన్ని ప్రేమించడం ద్వారా మనం ఎన్నో మేలులు పొందుతాం. ఆయన ప్రేమించే వారికి ఒక్క మాటలో రోమా 8:28లో చెప్పాడు, ఆయన ప్రేమించే వాడికి సమస్తము సమకూడి మేలులు జరుగుతాయి అని ఒక్క మాటలో సమప్ చేశాడు. ఇంకెన్నైనా మాటలు చెప్పొచ్చు మనం, కానీ ఒక మాట మనం అర్థం చేసుకుంటే మీరు సరిపోతుంది. మొదటగా ఆయన నిన్ను ప్రేమించాడు, రెండవదిగా నీకు అన్ని సమస్తం మేలు కలగాలి కాబట్టి ఆయన ప్రేమించు. మొదటగా నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన్ని ప్రేమించు. రెండవదిగా సమస్తము నీకు సమకూడి మేలులు జరుగుతాయి కాబట్టి ప్రేమించు. మూడవదిగా అసలు బైబిల్ సారాంశం అదే కదా, దేవుని ఆజ్ఞలో ముఖ్యమైనది అదే కాబట్టి ఆయన్ని ప్రేమించు. నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలనుకుంటే మొదటగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయనను ప్రేమించు. ఆయన్ని ప్రేమించడం అంటే ఏమిటి అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే. ఆయన వాక్యాన్ని ప్రేమించడం, ఆయన ప్రేమించడం, ఆయన సన్నిధిని ప్రేమించడం, ఆయన ప్రేమించడం, ఆయన మందిరాన్ని ప్రేమించడమే. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను ప్రేమించడం, ఆయన్ని ప్రేమించడమే.
కదా. ఆయన ప్రేమించడం అంటే అనేక భాగాలు ఉన్నాయి అందులో. ఇదంతా దైవ ప్రేమతోనే జరిగిస్తూ ఉంటాం మనం. అయితే ఎలా ప్రేమించమంటున్నాడు ఆయన అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆలోచనతో నీ మనసంతటిని పెట్టి ప్రేమించు. ఏదో సగం సగం హృదయంతో ప్రేమించకు. నీ తెలివితేటలన్నీ ఆయన ప్రేమించడానికి ఉపయోగించు, కానీ నీ తెలివినంతటిని ఆయన ప్రేమించిన కొరకు ఉపయోగించు. నీ తెలివినంతటిని కూడా పాపానికి, పనికిమాలిన విషయాలకు ఉపయోగించి ఎంత తెలివిగా పాపం చేయగలను, ఎంత తెలివిగా నేను తప్పించుకోగలను, ఎంత తెలివిగా మాట్లాడగలను అనుకోకు. అదంతా వెర్రితనము, అది అసహ్యమైనది దేవుని దృష్టిలో. నీవేమైనా నీ పూర్ణ బలాన్ని కూడగట్టుకుంటే, బలాన్ని అంతా కూడగట్టుకుని 10 రూపాయలు సంపాదిస్తాను అనుకుంటావా? అది సహజంగా లోకంలో అనుకుంటారు మనుషులందరూ కూడా. కానీ నీ బలాన్ని దేవుని ప్రేమించిన కొరకు ఉపయోగించు. బలాన్ని దేవుని కొరకు ఎలా ఉపయోగించుకోగలము? మనం మన బలాన్ని కూడగట్టుకొని మన హృదయమంతటిని పెట్టండి, మీ పూర్ణ బలముతోను, మీ పూర్ణ శక్తితోను, మీ పూర్ణ వివేకముతోను. అంటే నీకు వివేకము, జ్ఞానం, ఆలోచన ఉంది, దాని అంతటిని ఉపయోగించి దేవుని ప్రేమించు. దేవుని దగ్గర నుంచి ఎలా దూరం జరుగుదాం, ఏమే కారణాలు చెప్పుదాము? దేవుని దగ్గర నుంచి మనము దూరం జరిగి మందిరానికి, సంఘానికి దూరమై ఎలాగ మన మాటలతో మాట్లాడి ఏవేవో మాట్లాడదాం అనుకుంటే నువ్వు ఒక వెర్రివాడవు, వెర్రిదాని దాకా కనపడతావు దేవుని దృష్టిలో. అది సరైన వైఖరి కాదది. నీకు దేవుడు మనసునిచ్చింది, వివేకాన్ని, జ్ఞానాన్ని ఇచ్చింది అందుకు కాదు, ఆయన్ని ప్రేమించడం కొరకు ఇచ్చాడు. కొంతమంది ఎంత చాకచక్యంగా, ఎంత తెలివితేటలుగా ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో లేక పనిపాటల్లో తమ తెలివితేటలను ఉపయోగిస్తారు. చక్కని వివేచన, చక్కని ఆలోచన, సమయస్ఫూర్తిగా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏదో మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకడు తన తెలివితేటలను ఉపయోగించి తన బలాన్నంతా కూడగట్టుకొని తన హృదయమంతటితో దేవుని ప్రేమించగలిగిన వాడు వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. యేసు ప్రభువారు ముఖ్యమైనది ఇది, మొదటిది అని చెప్పిన ఈ మాటను, ఈ ఆజ్ఞను నెరవేర్చి దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా అతడు ఉంటున్నాడు. చూడండి, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటుంటారు కదా. ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. అలాగైతే నువ్వు పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడం లేదు. మనసును దేవుని మీద పెట్టు, హృదయాన్ని దేవుని మీద పెట్టు, ఆలోచనలు దేవుని మీద పెట్టు, శక్తిని కూడగట్టుకొని దేవుణ్ణి ప్రేమించు. నా ప్రభువును నేను ప్రేమించుట అనేది మొదటిగా నేను చేయవలసిన పని. ఈరోజు నేను మొదటిగా చేయవలసిన నా ప్రభువును ప్రేమించుట. చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాము, చాలాసార్లు మనం పడిపోతుంటాము, మనం విఫలమైపోతుంటాము. ఈ రోజున లేచి ఏదో ఆలోచన చేస్తుంటావు. కాదు, మొదటగా నీవు దేవుణ్ణి ప్రేమించడం కొరకు ఆలోచన చేయి. అలా నీ జీవితం అంతా చేయవలసింది. కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారం, మొదటి అనేది కాదు ఇక్కడ అర్థం. మొదటగా నీ జీవితం అంతట్లో జీవిత ప్రాధాన్యతలు ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే ఈ సంవత్సరానికి కాదు, నా జీవిత ప్రాధాన్యతలు, నా కుటుంబ జీవిత ప్రాధాన్యత ఏమిటంటే మొదటగా నేను, నా కుటుంబము దేవుణ్ణి ప్రేమించాలి. ఇదొక్కటే నీ ప్రాధాన్యతగా పెట్టుకో. ఒక యవనస్తుడు అలా దేవుణ్ణి ప్రేమించేవాడైతే దావీదులాగా, దానియేలు వలె, యోసేపు వలె ఎంతో గొప్ప ఆధ్యాత్మిక స్థితిలోకి హెచ్చించబడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా మారగలడు. అందుకు నీలో క్వాలిఫికేషన్ ఏంటి? ఒక యవనస్తుడిగా నీలో ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తున్నావు అన్నదే. లోకాన్ని ప్రేమించేవాళ్ళని చూసాం, ఫోన్ను ప్రేమించేవాళ్ళని చూస్తున్నాం కదా, అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకునే వారిని చూస్తుంటాం, పాపాన్ని ప్రేమించేవాడిని చూస్తుంటాం. వ్యర్థమైన దాన్ని ఎంతకాలం ప్రేమిస్తారన్నాడు కదా 4వ కీర్తనలో 2వ చరణంలో. వ్యర్థమైన దాన్ని ప్రేమించేవాడిని చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఉంటాయి, సహజంగానే లోకంలో ఉంటాయి. మనలో కూడా అవే చొరబడుతూ ఉంటాయి. ఈ లోకాన్ని ప్రేమించమని అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు, లేక లోక ఆకర్షణలు అలా ఉంటాయి. కానీ మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది, ద ఫోర్మోస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ మస్ట్ లవ్ యువర్ గాడ్. నీ దేవుని నువ్వు తప్పకుండా ప్రేమించడం అనేదే చాలా ముఖ్యమైన విషయం. ఈ పోరాటాన్ని మనం కలిగి ఉండాలి. ఏవేవో నా ప్రేమను దొంగిలిస్తున్నాయి, నా హృదయాన్ని దొంగిలిస్తున్నాయి, నా హృదయంలోనికి ఏవేవో చేరుతున్నాయి, నా మనసులోనికి ఏవేవో వస్తున్నాయి. నా బలమును నేను దేనికి ఇవ్వనక్కర్లేదు, నా జ్ఞానాన్ని దేనికి ఉపయోగించనక్కర్లేదు. మొదటిగా నేను దేవుణ్ణి ప్రేమించడానికి నేను ఇష్టపడతాను. ఒక స్త్రీ అలా అనుకుంటే తన కుటుంబం ఎంత దీవించబడుతుంది. ఒక కుటుంబ యజమానుడిగా ఒక అతను అలా అనుకుంటే తన కుటుంబానికి ఎంత దీవెనది. నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటానంటే అతనికి సమస్తము సమకూడి జరగవా? ఈలోపు కాస్త ఏదో అవాంతరాలు, అభ్యంతరాలు, ఆటంకాలు కనపడుతుంటాయి. కానీ సమస్తము సమకూడి ఏం జరుగుతాయి? చివరికి మేలు కలుగుటకే దేవుడు జరిగిస్తాడు. ఆయనను ప్రేమించిన వాడికి తప్పకుండా మేలు కలుగుతుంది. చుట్టూ తిరిగి లేకపోతే నేను ఏదో అలా సమకూర్చుకోవాలా, రాత్రులంతా పడుకొని నిద్ర మానేసి ఎలాగైతే నాకు సమకూరుతుంది, ఎవరిని నేను పట్టుకోవాలి, ఎవరికి ఏం చేయాలి, ఎందుకండి మనకు ఆ బాధలన్నీ?
ప్రశాంతమైన నిద్ర మనం పోవచ్చు. నిరీక్షణతో మనం లేస్తాము. నా భారం మోసే నా ప్రభువు నాకున్నాడు అని మనం ధైర్యంతో చెప్పగలము. నా సహాయకుడు ఆయన, నేను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన వాడు ఉన్నాడు. అయితే నన్ను ఏం చేయమన్నాడు ఆయన? నీవు మొదటగా నన్ను ప్రేమించు. తర్వాత స్థానం నీకు ఇచ్చుకుంటావా, నీ భార్యకి ఇచ్చుకుంటావా, నీ పిల్లలకి ఇచ్చుకుంటావా, మంచిదే. తర్వాత నీ పొరుగువాడంటే అందులో ఉన్నారు, ఇక అందరూ అందులో ఉన్నారు. నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ పిల్లలు, నీకున్న జీవితము, నీ ప్రాణము, ఇదంతా కూడా తర్వాత సెకండరీ ప్లేస్లో ఉంది. మొదట దేవుణ్ణి ప్రేమించు. కూడా అంతే ముఖ్యమైనది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పొరుగువాన్ని ప్రేమించడం కూడా నీకు పనిగా పెట్టుకో. ఈ రెండు ముఖ్యమైనవి, మొదటి స్థానంలో ఉండదగినవి అన్నాడు ప్రభు. సో అది మొదటి విషయం.